హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 14th వీక్లో సాటర్డే ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అయిపోయింది. రోహిణి అయితే ఎలిమినేట్ అయిపోయింది. సండే విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోతుంది. ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంది. టాప్ 5కి లాస్ట్ వీక్లో ఓన్లీ టాప్ 5 తీసుకెళ్ళిపోతున్నారనమాట. అయితే రోహిణి తన గేమ్ బాగా ఆడింది. పృథ్వీని ఓడగొట్టిన గేమ్ వల్ల తనకైతే మంచి ఇదే పడ్డది. కానీ తను నామినేషన్స్, తన బ్యాడ్ లక్ ఏంటంటే తను నామినేషన్స్లోకి రాలేదు. తనకి ఓట్ బ్యాంక్ అయితే ఫామ్ కాలేదన్నమాట. అయితే రోహిణి అండ్ అవినాష్ లాస్ట్ వీక్ కొంచెం గ్రూప్ గేమ్ ఆడారు. ఇంకా జనాల ఆలోచన ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ కామెడీ షో లాగా అయిపోయింది, జబర్దస్త్ లాగా అయిపోయింది. ఇది కరెక్ట్ కాదు కదా. పీపుల్ వాంట్ ఫైర్. జనాలకి బిగ్ బాస్ అంటే ఫైర్, కొట్లాట అట్లా ఉండాలి. ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్లో గౌతమ్ వర్సెస్ నిఖిల్ చాలా బాగుండే గేమ్. గౌతమ్కి అయితే అది సూపర్ పాజిటివ్ ఎపిసోడ్ పడ్డది, నిఖిల్కి అయితే నెగిటివ్ ఎపిసోడే పడ్డది. అలా ఉండాలి అని అనుకుంటారు జనాలు. కానీ అయితే రోహిణి అయితే ఈ సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక సండే ఎపిసోడ్లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోతుంది. విష్ణుప్రియ ఏంటంటే తనకి ఇన్ని రోజులు కూడా ఎట్లా సర్వైవ్ అయిందంటే తనకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండే. స్టార్టింగ్ వీక్స్లో తనకి మంచిగా ఓటింగ్ కూడా బాగా పడేది. కానీ తను ఎప్పుడైతే పృథ్వీతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేసిందో, ఆమె గేమ్ ఆడకుండా పృథ్వీ గేమ్ ఆడడం వల్ల అయితే తనకి చాలా అది మైనస్ అయిపోయింది. మళ్ళీ పృథ్వీని ఫ్రెండ్షిప్ అనడం అయితే అది వర్స్ట్ ఫ్రెండ్షిప్. విష్ణుప్రియ అదైతే తన గేమ్ అస్సలు బాగా ఆడలేదు. ఎన్నోసార్లు నాకు సార్ కూడా ఆమెకి చెప్పారు, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయాలన్నా కూడా తను నా మనసుకు నచ్చినట్టే చేస్తా అని అలాగే చేసింది. అయితే ఒకవేళ పృథ్వీ వెనక పడకుండా తన గేమ్ ప్రాపర్గా ఆడుంటే అయితే విష్ణుప్రియ టాప్ 5లోకి వచ్చి ఉండేది. అయితే అవినాష్ కూడా టాప్ 5 రావడం వల్ల కూడా విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఈ సాటర్డే ఎపిసోడ్లో అయితే 14 వీక్స్ అనే టాస్క్ ఉంటుంది. ఈ 14 వీక్స్లో ఏ గేమ్ ఆడడం వల్ల నీకు రిగ్రెట్ వచ్చిందో అది చెప్పాల్సి ఉంటుంది అనమాట. నాకు సార్ వచ్చి ఆ టాస్క్ ఆడిపిస్తాడు. అయితే ఇప్పుడు మనం టాప్ 5లోకి చూస్తే మాత్రం కొన్ని పోల్స్లో గౌతమ్కి ఎక్కువ వస్తుంది, కొన్ని పోల్స్లో నిఖిల్కి ఎక్కువ వస్తుంది. అయితే ప్రస్తుతం అయితే గౌతమ్ టాప్లో ఉన్నారని అంటున్నారు. సెకండ్ అయితే ప్రేరణ వస్తుంది. తను ఇంకా మంచిగా ఆడితే సరే తనకి థర్డ్ ప్లేసే. 4th నబీల్, 5th అవినాష్. అయితే ఇది టాప్ 5 ఆర్డరు. అయితే నిన్న అసలు గౌతమ్ని ఫస్టే తీసుకొచ్చి ఉంటే బాగుండేది. వైల్డ్ కార్డ్ లాగా కాకుండా గేమ్లో చాలా ఫైర్ వచ్చేది. బిగ్ బాస్ కూడా రేటింగ్స్ మంచిగా వచ్చేవి. స్టార్టింగ్ 4 వీక్స్ మొత్తం కన్నడ బ్యాచ్ ఆడిందే ఆట, పాడిందే పాటలాగా అయిపోయింది. గేమ్ కూడా చాలా అసలు బోరింగ్ ఉండే, పెద్ద ఇంట్రెస్టింగ్గా లేకుండే. వైల్డ్ కార్డ్స్ వచ్చినాకే ఈ తేజ, రోహిణి, అవినాష్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. కానీ ఏంటంటే బిగ్ బాస్ షో కాకుండా అది జబర్దస్త్ షో లాగా అయ్యే వరకు కొంత అది మైనస్ అయింది. ఫైనల్గా అయితే రోహిణి, విష్ణుప్రియ ఎలిమినేటెడ్.